జనసేన బహిష్కృత నేత కోట వినుత. ఈ పేరు వింటే చాలు ఆమె డ్రైవర్ మర్డర్ మిస్టరీ గుర్తుకొస్తుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారం కోసం తెలుగుదేశం జనసేన పార్టీ నేతల రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలకు పావుగా మారిన వినూత డ్రైవర్ శ్రీనివాసులు ఓరఫ్ రాయుడు చివరికి బలిపశువుగా మారాడు. ఈ ఏడాది జూలై 7న కోట వినుత ఆమె భర్త చంద్రబాబు రాయుడిని హత్య చేసి అమర్నాడు చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినూతను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. హత్య కేసులో అరెస్ట్ అయిన వినూత దంపతులు బెయిల్పై బయటికొచ్చారు. దీంతో కథ కంచుకి నిందితులు జైలుకి చేరతారనుకుంటున్న తరుణంలో రాయుడు పాత సెల్ఫీ వీడియో బయటకొచ్చి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. రాయుడు హత్యలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రమేయాన్ని ఆ వీడియో వెలుగులోకి తెచ్చింది. దీనికి మరుసటి రోజునే వినూత కూడా ఓ వీడియోను విడుదల చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.